ఎన్నికలు ముగిశాయి. అధికార పీఠం చేతులు మారింది. ఓడిన వారిలో నిరాశ సహజమే. కాని అంతకంటే ముందు ఆత్మ పరిశీలన చాలా అవసరం. ఎందుకంటే ఓటమికి కారణాలు గుర్తించడంతోనే రేపటి ప్రయాణం మొదలవుతుంది. పదుల సంఖ్యలో పథకాలు ఇచ్చుండొచ్చు. మేనిఫెస్టోలో 99% అమలు చేశామని నమ్ముండొచ్చు. బటన్ నొక్కి లక్షల కోట్లు నిమిషాల్లో పంపిణీ చేసుండొచ్చు. ఇంకా చాలా చాలా చేశామనే నమ్మకంలో ఉండి ఉండొచ్చు. కానీ ఇన్ని చేసినా చివరకు ఓడిపోయారనేది కూడా నిజమే. ఇప్పుడా ఓటమిని ఒప్పుకొని తప్పుల్ని సమీక్షించుకోవాల్సిందే. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా ఏం చెయ్యకున్నా అంతిమంగా జనం ఏ తీర్పిచ్చారనేదే కీలకం. ఆ తీర్పు వెనుకున్న కారణాలు గుర్తించడమే పరిణితి. కాని ఓటమికి కారణాలను వైసీపీ గుర్తించలేకపోతోందా? జనం అంతెత్తు నుండి నేల మీదకు ఎలా పడేశారో నేతలకు అర్థం కావడం లేదా? కానీ ఈ విషయంలో వైసీపీ ధోరణి ఎలా ఉంది? అసలు వైసీపీ ఎందుకు ఓడింది? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ఎందుకు ఓడిపోయామో నాకు అర్థం కావటం లేదంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే పదే వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇందులో అర్థం కాందేముంది? ఏ ఓటమికైనా పనితీరే కారణమనేది నిజం కాదా? జనం మెచ్చారా లేదా అన్నదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఓడించారు అంటే జనానికి నచ్చలేదనే కదా అర్థం. అందుకే జగన్ ఓటమికి కారణం జగనే అనే మాట వినిపించడంలో ఆశ్చర్యం లేదు. దీనిపై ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి నాకు అర్థం కాలేదని చెప్పడం అమాయకత్వమే. గెలవడం ఓడిపోవడం రాజకీయాల్లో సహజంగా జరిగేదే. అన్నిసార్లు గెలవాలనేం లేదు. మహానేతలు కూడా ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పనితీరుతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికలకు అధికార పీఠం చేతులు మారుతూ ఉంటుంది. కానీ ఏపీలో గెలుపు ఓటమి అనే రెండు అంశాలు మాత్రమే కాదు, అంతకు మించిందేదో స్పష్టంగా కనిపిస్తుంది. మామూలు ఓటమిని మించిన తిరస్కరణ, తీవ్ర వ్యతిరేకత లాంటివేవో కనిపిస్తున్నాయి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం 151 సీట్లు సాధించిన పార్టీ ఇప్పుడు 11 సీట్లకు పడిపోతే ఇంతకంటే దారుణమైన స్వయంకృతాపరాధం ఓటమి కంటే ఏముంటుంది? విపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ అధికారంలో ఉన్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. తప్పు మీద తప్పులు చేస్తే జనం ఊరుకోరు. అన్నీ గమనిస్తూనే ఉంటారు. పైకి చెప్పకున్నా నిశ్శబ్దంగా ఓటు గుద్దేస్తారు. తామేంటో చూపిస్తారు. ఏపీలో అదే జరిగింది. పాలనలో ఎన్ని తప్పులు జరిగినా, ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ 5 ఏళ్ల ముందు 151 సీట్లు గెలిచిన ప్రభుత్వం కనీసం 40 నుంచి 50 సీట్లైనా కొట్టి ప్రతిపక్షంగా మిగిలిపోయేది. అలా కాకుండా 151 సీట్లలో కేవలం 11 సీట్లే ఇచ్చారంటే ఆ నేత ఆ పార్టీ జనం చేత వెలివేయించుకున్నట్టే. పెద్ద గొప్ప పనులేమీ చెయ్యకుండా సాదాసీదా పాలన చేసినా కూడా 50 నుంచి 60 సీట్లతో ఓ ప్రతిపక్షంగా అయినా మిగిలేవాళ్లు. కానీ వైసీపీకి అది కూడా జనం ఇవ్వలేదంటే ఎంత వ్యతిరేకత జనంలో ఉందో అర్థమవుతుంది. మరి ఈ వ్యతిరేకతకు కారణాలేంటి? ఈ స్థాయి ఓటమి వెనుకున్న అంశాలేంటి? ఇదే వైసీపీ స్పష్టంగా చూడాల్సిన అంశం. కర్ణుడి చావులాగానే ప్రతి వైఫల్యానికి అనేక కారణాలుంటాయి. ఇప్పుడు వైసీపీ ఓటమికి కూడా అనేక కోణాల్లో అనేక కారణాలు కనిపిస్తాయి. మొదటిగా చెప్పాలంటే ఆ పార్టీ కొందరిని సొంతం చేసుకుంది. అదే సమయంలో మరికొందరిని దూరం చేసుకుంది. వైసీపీ సంక్షేమమే అసలైన అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. సామాజిక న్యాయమని సమర్థించుకోవచ్చు. కానీ నిర్వచనాలు ఎలా ఉన్నా ప్రజలు ప్రభుత్వాన్ని ఎలా అర్థం చేసుకున్నారనేదే కీలకం. అందరికీ చెందాల్సిన ప్రభుత్వం కొందరికే పరిమితమైంది. ఇది నిజం. కేవలం ఓ వర్గానికో ఓ కులానికో కాదు. రాష్ట్రంలో ప్రతి వాడికి గవర్నెన్స్ ఇవ్వాలి. పేదవాడి నుండి నిరుపేద వరకు అందరికీ పాలన అందాలి. కానీ ప్రభుత్వాధినేతే ఫలానా కులం వాళ్ళు నా వాళ్ళు, ఆ కులం వాళ్ళు నా వాళ్ళు కాదు, ఆ వర్గం వాళ్ళు నా వాళ్ళు, మరో వర్గం వాళ్ళు నా వాళ్ళు కాదు అని సమాజాన్ని విడదీయడం, రాష్ట్రంలో జనం మధ్య విభజన రేఖలు గీయడం అత్యంత ప్రమాదకరం. దాని ఫలితమే రాష్ట్రంలో వైసీపీ ఓటమి. పరిపాలన ఓ వర్గానికో ఓ ప్రాంతానికో కొన్ని కులాలకు మాత్రమే పరిమితం అయిపోకూడదు. ఓటు వేసేవాళ్లు నా వాళ్ళు, ఓటు వేయని వాళ్ళు నా వాళ్ళు కాదు అనే భావన పాలకులకు ఉండకూడదు. పాలకుడు ఎప్పుడూ కొందరివాడు కాదు, అందరివాడు కావాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడే వైసీపీ ప్రభుత్వం అడుగులు పక్కకు పడ్డాయి. దాని ఫలితం జనాభాలో సగం మంది దూరమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి వాళ్ళు పెరుగుతున్నారు. బిలో మిడిల్ క్లాస్ ఒక అడుగు ముందుకేసి మిడిల్ క్లాస్ గా మారుతున్నారు. మధ్యతరగతి వర్గం సమాజంలో పెరుగుతోంది. అన్ని కులాల్లో ఇది జరుగుతోంది.
ఆ వర్గాన్ని పూర్తిగా వదిలేసి ఏ పార్టీ గాని ఏ నాయకుడు గాని పాలన చెయ్యలేడు. కాని జగన్ మధ్యతరగతిని పూర్తిగా వదిలేశాడు. ఓటమికి అది కూడా ఓ కారణమే. పేదలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అది కూడా భారత్ లాంటి దేశంలో ఎవ్వరూ కాదనలేని అంశం. సామాజికంగా వెనుకబడి ఆర్థికంగా ఎలాంటి దన్ను లేని వాళ్ల కోసం ప్రత్యేక పథకాలు అమలు కావాల్సిందే. కానీ మధ్యతరగతి సంగతేంటి? వాళ్ళు ఇక్కడి జనమే. వాళ్లకు అవసరాలుంటాయి. వాళ్లకు ప్రభుత్వం చేయాల్సింది చాలానే ఉంటుంది. కానీ జనం సొమ్ము మొత్తం ఒక వర్గానికే పెట్టేస్తున్నారన్న అభిప్రాయం పెరిగింది. వాళ్ల ఓట్లను నమ్ముకొని వాళ్లకే దోచిపెడుతున్నారు. మిగిలిన వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే విమర్శ జనంలో బాగా వినిపించింది. ఎవరు ఓట్లేస్తారో వాళ్లకే పథకాలు స్కీములు అన్నమాట జనంలోకి వెళ్లిపోయింది. ప్రజల్ని ఇలా విభజించి చూడడం ఖచ్చితంగా అన్యాయమే. ఇది మొన్నటి ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది. సమాజంలో ప్రతి వాడికి పని కల్పించాలి. జనానికి డబ్బులిచ్చి ఇంట్లో కూర్చోబెడతానంటే అది ఎంతకాలం? ఇది ఏ రకమైన అభివృద్ధి చెందిన సమాజం అవుతుంది? సామాజిక వర్గాలుగా జనాన్ని విడగొట్టడం ఎలా కరెక్ట్ అవుతుంది? ఇప్పటికైనా దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది వదిలేసి జగన్ ఇదంతా ఫస్ట్ హాఫ్ మాత్రమే, సెకండ్ హాఫ్ లో మనమేంటో చూపిస్తామని నాయకులతో అనడం ఎంతవరకు కరెక్ట్? జగన్ ఏపీలో పాలనా వ్యవహారాలను పూర్తిగా వదిలేశారు. జనానికి కేవలం డబ్బులిస్తే చాలు అదే పాలన అనుకున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి నేను డబ్బులిస్తున్నా అని చెప్పడం ద్వారా చివరకు వైసీపీ పాలనంటే డబ్బులివ్వడం తప్ప మరేదీ లేదు అనిపించుకున్నారు. ఆర్థికంగా భరోసా ఇచ్చి జనానికి మేలు చేయడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైన పనులు కూడా జనానికి చెయ్యాల్సి ఉంటాయని గుర్తించకపోతే ఎలా? అంటే పాలన పూర్తిగా గాలి కొదిలేశారు. ఒక సిస్టమ్ లేకుండా పోయింది. సీఎం ఆఫీసు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, మండల గ్రామస్థాయి అధికారులు ఇలా వివిధ స్థాయిల్లో జరగాల్సిన పాలన ఎక్కడికక్కడ కుంటుపడింది. పాలకుడు తాను ఓ వర్గానికే ప్రతినిధిని కాదు, అన్ని వర్గాలకు ప్రతినిధిని అన్న విషయాన్ని గుర్తించి పాలనలో పరిణితి చూపాలి కదా. కానీ వైసీపీ సర్కారు ఇక్కడే అడ్డంగా విఫలమైంది. కొందరికి చేరువయ్యే ప్రయత్నంలో అందరికీ దూరమైంది. చివరకు ఊహించనంత పరాజయాన్ని మూటగట్టుకుంది. వైసీపీ ఓటమికి మరో కారణం ఆ పార్టీ పొలిటికల్ వ్యవస్థ నిర్వీర్యం కావడం. ఏ రాజకీయ పార్టీకైనా ఎమ్మెల్యేల నుంచి కింది స్థాయి నేతల వరకు జనంతో మమేకమై ఉండాలి. జనం కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. వీలైతే అప్పటికప్పుడు పరిష్కరించాలి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పార్టీ ఉండాలి. కానీ ఏపీలో వాలంటీర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసింది వైసీపీ. ఈ వ్యవస్థ అన్ని సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసుండొచ్చు, జనానికి అవసరమైన అన్ని పనులు చేసి పెట్టుండొచ్చు. కానీ దానివల్ల రాజకీయంగా ఆ పార్టీకి ఒరిగేదేంటి? స్థానిక వైసీపీ నేతకు ఓ వాలంటీర్ ప్రత్యామ్నాయం కాదు కదా. వాలంటీర్లే తనకు ఓట్లే ఇస్తారని బలంగా నమ్మారు. కానీ వాలంటీర్లు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు ప్రతినిధి కాదు. ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారికి మాత్రమే మధ్యవర్తి. అందువల్ల ప్రతివారితో వాలంటీర్ ఓటు వేయించలేడు. ఆ కెపాసిటీ వారికి ఉండదు. వాలంటీర్కు ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యేలను, నాయకులను నిర్లక్ష్యం చేయడంతో వైసీపీ పొలిటికల్ సిస్టమే దెబ్బతింది. ఇది ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అంటే పార్టీ జనానికి దగ్గర కావలసిన చోట వాలంటీర్లను పెట్టి పార్టీ పొలిటికల్ సిస్టమ్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు జగన్. తాను చేసే పనుల ద్వారా పార్టీ బలోపేతం కావాల్సింది పోయి క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనం కావడం జరిగింది. ఇప్పుడు వైసీపీ మాజీలు కొందరు నోరు విప్పుతున్నారు. మాకు చెయ్యడానికి పని లేకుండా పోయిందని, ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఇప్పుడు పార్టీపై మండిపడుతున్నారు. జగన్ ఎమ్మెల్యేలను కలవకపోవడం, వాళ్ల సమస్యలను పట్టించుకోకపోవడం కూడా పార్టీలో అసంతృప్తికి కారణమే. ఎమ్మెల్యేలను కలిస్తే డిమాండ్లు పెడతారనో, లోకల్ పంచాయతీలు తమ ముందు పెట్టి తలనొప్పులు సృష్టిస్తారనో భావించుండొచ్చు. కానీ నాయకుడు ఖచ్చితంగా తన వాళ్లను కలవాలి, వాళ్ల సమస్యలు వినాలి, చెయ్యగలిగినంత చెయ్యాలి. తప్పించుకుంటే సమస్య పరిష్కారం అటుంచి ముందు నాయకుడిపైన అసంతృప్తి పెరిగిపోతుంది. జగన్ కొన్ని విషయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫార్ములాను వదిలేసి తన సొంత ఫార్ములాను అమలు చేయడం కూడా ఈ సమస్య కారణం. వైఎస్ ప్రతిరోజు ప్రజల్ని, ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసేవారు, సమస్యల్ని అడ్రస్ చేసేవాళ్లు, దరఖాస్తులు స్వీకరించేవారు. 2004-2009 మధ్యకాలంలో సీఎం క్యాంప్ ఆఫీస్ జనంతో, నేతలతో కళకళ్లాడిపోతూ ఉండేది. యాక్టివిటీ కనిపించేది. అది వైఎస్ కు చాలా ప్లస్ పాయింట్ అయింది. 100% సమస్యలన్నీ పరిష్కారం కాకపోయినా కనీసం జననేత తమ సమస్యలు వింటున్నారని జనం, ఎమ్మెల్యేలు భావించేవారు. కానీ ఇక్కడ అలాంటి వాతావరణం లేదు. జనంతో, నేతలతో ఆ కమ్యూనికేషన్ జగన్ మిస్ అయ్యారు.
జనాలకు, లీడర్లకు జగన్ అందుబాటులో లేకుండా పోయారు. దీనివల్ల వైసీపీ క్రమంగా బలహీనపడింది. ఎన్నికల సమయంలో బస్సు యాత్ర సంగతి పక్కన పెడితే అంతకు ముందు జగన్ జనాలను కలిసిందే లేదు. 5 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. మీడియాతో ఎన్నడూ మాట్లాడలేదు. అభివృద్ధి పథకాలు అమలు చేసేటప్పుడు, సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు బటన్ నొక్కడం, స్పీచ్ ఇవ్వడం, ఎదుటి పక్షాన్ని విమర్శించడం తప్ప నేరుగా జనాన్ని, నేతల్ని కలవడం కనిపించలేదు. ఇక వైసీపీ ఓటమికి కారణమైన మరో కీలక అంశం అభివృద్ధి. సంక్షేమమే అసలైన అభివృద్ధి అనేది వైసీపీ చెప్పుకునే నిర్వచనం. కానీ జనం దాన్ని అంగీకరించలేదు. జనం కూడా సంక్షేమాన్ని వ్యతిరేకించరు. కానీ అభివృద్ధి కూడా కావాలని ఆశించడం సహజం. జనానికి డబ్బులిస్తే చాలని, సంక్షేమమే గెలిపిస్తుందని అభివృద్ధిని వదిలేసిన వైసీపీ సర్కార్ ఏపీలో రోడ్ల గురించి పట్టించుకోలేదు. ఏపీలో నేషనల్ హైవేలు మినహాయిస్తే మిగిలిన రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి. డబ్బులన్నీ సంక్షేమ పథకాలకే పోవడంతో రోడ్లను పూర్తిగా వదిలేసింది గత ప్రభుత్వం. రోడ్లు మాత్రమే కాదు, పరిశ్రమలు అనుకున్నంత వేగంగా రాలేదు. కొత్త సంస్థలు, విద్యా సంస్థలు పెట్టలేదు. అవి కూడా జనానికి అవసరమే కదా. పోర్టులు నిర్మించామని, స్కూల్స్ రూపురేఖలు మార్చామని, ప్రభుత్వాసుపత్రులు సంస్కరించామని, కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చామని జగన్ సర్కారు చెప్పుకోవచ్చు. కానీ అది మాత్రమే అభివృద్ధికి కొలమానం కాదు. చెయ్యాల్సింది చాలా ఉంటుంది. జనం ఏం మాట్లాడుకుంటున్నారో జగన్కు తెలియకపోవడమే వైసీపీ ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణంగా మారింది. ఓటు బ్యాంకు రాజకీయాలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధిపై కూడా పాలకులు దృష్టి పెట్టాలి. ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేయకపోతే అధికారం అందుకోలేరు. అందుకే ఓటు బ్యాంకు పాలిటిక్స్ నడుపుతూనే అభివృద్ధి, పారిశ్రామిక, ఇన్ఫ్రా రంగంపై దృష్టి పెట్టాలి. వైసీపీ పాలనలో ఇలాంటి ఊసే లేకుండా పోయింది. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో విజిబుల్ డెవలప్మెంట్ అనేదే కనిపించలేదు. డబ్బులు మొత్తం బటన్ నొక్కే పంపిణీకే సరిపోతే రూపాయి మిగలని పరిస్థితిలో కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇతర సంస్థలు, విభాగాల దగ్గరున్న నిధుల్ని కూడా డైవర్ట్ చేసి ప్రభుత్వం వాడేసుకుంది. కేంద్రంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలుండి కూడా సంక్షేమానికి డబ్బులు తెచ్చుకున్నారు తప్ప అభివృద్ధి కోసం డబ్బులు తీసుకురాలేకపోయారు. అంతేకాదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోలేకపోవడం, అదానికి అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టబెట్టడం కూడా వైసీపీ వైఫల్యాలే. అంటే రోడ్లు లేవు, వంతెనలు లేవు, పరిశ్రమలు లేవు, విద్యా సంస్థలు లేవు. దీంతో ఏపీలో అభివృద్ధి జరగడం లేదన్న భావన జనంలోకి బలంగా వెళ్లిపోయింది. జగన్ సర్కారు అందరిదా లేక కొందరిదా అన్న చర్చ జరిగింది అంటే ఓటమికి వేరే కారణాలు వెతకాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే సంక్షేమ పథకాలు, స్కీములు ఖచ్చితంగా ఉండాలి. పాలకులు అణగారిన వర్గాలు, పేదల వైపే ఉండాలి, పని చేయాలి. కానీ అదే సమయంలో వాటితో పాటు అందరినీ అడ్రస్ చేయాలి. అభివృద్ధి పథకాలు అమలు చేయాలి. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలతో పనిచేయాలి. గవర్నెన్స్ అంటే అదే. సమాజంలో అందరినీ, అన్ని సమస్యలను అడ్రస్ చేయగలగడమే గుడ్ గవర్నెన్స్. ప్రజల్ని, ప్రజా సమస్యల్ని అడ్రస్ చేయకపోతే పాలనాలోపం ఉన్నట్టే కదా. వైసీపీ పాలనలో జరిగింది కూడా అదే. అంటే అభివృద్ధిని పక్కన పెట్టడంతో పాటు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ కులాల వారీగా జనాన్ని విడగొట్టి తనకు కొందరి ఓట్లు మాత్రమే చాలన్న సంకేతాలిచ్చిన జగన్ తన ఓటమికి తానే కారణమయ్యాడు. బహిరంగంగా వేదికపై కులాల వారీగా జనాన్ని విడగొట్టి మాట్లాడటం ఏ ప్రజాప్రతినిధికైనా తగని పని. కానీ సంక్షేమ పథకాలపై మితిమీరిన నమ్మకంతో జగన్ లబ్ధిదారుల ఓట్లన్నీ తనవే అనుకున్నారు. అదే చివరికి దారుణంగా దెబ్బతీసింది. ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన పనులు కొన్నున్నట్టే వేలు పెట్టకుండా ఉండాల్సిన అంశాలు కూడా ఉంటాయి. ఏపీలో లిక్కర్ విషయంలో ప్రభుత్వం ప్రజల జీవితాల్లోకి దూరిపోవడం చాలా అన్యాయం. ప్రజలు ఏం తినాలో, ఏం తాగాలో ప్రభుత్వమే డిసైడ్ చేస్తే ఇక ప్రజాస్వామ్యానికి విలువెక్కడుంది? ఏపీలో మద్యం అమ్మకాలను కంట్రోల్లో పెట్టుకున్న వైసీపీ దేశంలో దొరికే బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా సొంత బ్రాండ్లు క్రియేట్ చేశారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ లాంటి పేర్లతో లిక్కర్ బ్రాండ్లు సృష్టించి వాటిని ఏపీకి పరిమితం చేసి అధిక రేట్లకు లిక్కర్ అమ్మేశారు. గ్లోబల్ కాలంలో ఏ వస్తువైనా ఎక్కడి నుంచైనా 24 గంటల్లో తెప్పించుకోగల రోజుల్లో మద్యంపై నియంత్రణ పెట్టడం, నాణ్యత లేని లిక్కర్ తప్ప వేరే దారి లేదనేలా చేయడం సరైంది కాదు. లిక్కర్ రాష్ట్రంలో చాలా మందిని ప్రభావితం చేసింది. ఎన్నికల ఫలితాల్లో కనిపించింది కూడా ఇదే. ఇక రాజధాని అంశం కూడా ఏపీలో గట్టిగానే ప్రభావం చూపింది. 3 రాజధానులంటూ ప్రకటించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన జగన్ అక్కడ కూడా పెద్దగా డెవలప్ చేయలేదు. కోర్టులు వ్యతిరేకించిన జనం మాట ఎలా ఉన్నా రాజధాని విషయంలో ఓ స్పష్టత తీసుకురాలేకపోయారు.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిర్ణయాధికారం ఉంటుంది. జనం ఏమనుకున్నా చేసి తీరతాం అనుకోవచ్చు. కానీ 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనలో రాజధాని అనే మాటే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇది జనాల్లో భారీగానే ప్రభావం చూపింది. జగన్ తాను పథకాలు అమలు చేస్తున్నాను, జనం తన వైపే ఉన్నారని నమ్మారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. కొందరు ఎమ్మెల్యేలపై పెరుగుతున్న వ్యతిరేకతను గమనించుకోలేదు. అధికారం జనానికి మంచి చేయడానికి తప్ప దాన్ని అడ్డు పెట్టుకొని అజమాయిషీ చేయడానికి కాదు అన్న అంశాన్ని కొందరు నేతలు విస్మరించారు. కొందరు నేతలు పదే పదే నోరు జారడం, దారుణమైన బూతులు మాట్లాడటం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. విపక్షాన్ని విమర్శించాలి తప్ప వ్యక్తిగత స్థాయిలో దాడి చేయకూడదు. ఏ పార్టీకైనా ఇది వర్తిస్తుంది. వైసీపీ నేతలు ఎదుటి పక్షం నేతలపై కొన్ని సందర్భాల్లో చేసిన కామెంట్లు జనంలో రివర్స్ అయ్యాయి. అదే సమయంలో డాక్టర్ సుధాకర్ను వేధింపులకు గురి చేయడం, దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకోవడం లాంటివేవి జనం పట్టించుకోకుండా ఉండే అంశాలు కానే కావు. నాయకుడు తన కింది వాళ్ల పనితీరుపై ఓ కన్నెయ్యాలి. ఆ తప్పులను కంట్రోల్ చేయాలి, ఆపాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. జగన్ విషయంలో జరిగింది ఇదే. అటు ఇసుక కొరత అంశం కూడా కీలకంగానే మారింది. ఇది ఏపీలో నిర్మాణాలపై చాలా ప్రభావం చూపింది. మరో పక్క పోలింగ్ కు సరిగ్గా 15 రోజుల ముందు టీడీపీ సోషల్ మీడియా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ముందుకు తెచ్చింది. ఇది కూడా వైసీపీని నిండా ముంచేసింది. దీనికోసం ప్రజల భూముల్ని జగన్ గుంజేసుకుంటాడని, వాటిని తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకుంటాడని, మీ భూములపై మీ హక్కు లేకుండా పోతుందని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీన్ని జనం నమ్మారు. దీంతో పాటు రైతు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో వేయడం, భూ సర్వే చేసి 25 రాళ్లపై కూడా జగన్ ఫోటోలు వేయించుకోవడం, ఇవన్నీ వ్యతిరేకంగానే పనిచేశాయి. ఈ ఆరోపణలను వైసీపీ ఏమాత్రం తిప్పికొట్టలేకపోయింది. ఇది వైసీపీని నిండా ముంచేసింది. పాలకులు తప్పుల మీద తప్పులు చేస్తూ పోతుంటే జనం తాత్కాలికంగా సైలెంట్ గా కనిపించొచ్చు. కానీ సమయం చూసి ఓటుతో పవర్ ఏంటో చూపిస్తారు. ఇలా వైసీపీ చేసిన ఒక్కో తప్పు మహాతప్పుగా మారి అది చివరికి 151 నుండి 11 సీట్లకు పడేసింది. వైసీపీని దారుణ ఓటమి వైపు నెట్టేసింది. ఇక మేనిఫెస్టో కూడా వైసీపీకి మరో సెల్ఫ్ గోల్ అనే చెప్పాలి. పెద్ద ఆకర్షణ ఉన్న ప్రకటన లేది మేనిఫెస్టోలో కనిపించలేదు. అక్కడికేదో ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నట్టు, హామీలు ఇవ్వలేనట్టు వృద్ధాప్య పెన్షన్ను 3500కు పరిమితం చేశారు. టీడీపీ మాత్రం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి అనేక ఇతర ఆకర్షణీయమైన హామీలు ప్రకటించింది. దీంతో సహజంగానే టీడీపీ మేనిఫెస్టోపై జనంలో ఆసక్తి పెరిగింది. ఎన్నికల తర్వాత ఫలితాలను సమీక్షించుకోవడం, 5 ఏళ్ల పనితీరుపై ఓ అంచనాకు రావడం అవసరం. ఏ తప్పులు చేశారో, ఎక్కడ లెక్కలు తప్పాయో గుర్తించడం అవసరం. తానొకటి తలిస్తే జనం మరొకటి అనుకున్నారన్న వాస్తవాన్ని గుర్తించాలి. వైఫల్యానికి కారణాలు గుర్తించడంతోనే రేపటి పయనం మొదలవుతుంది. అంతే తప్ప ఎందుకు ఓడిపోయామో తెలియటం లేదని ఇంకా చెప్పుకుంటే అది మరింత నష్టం కలిగిస్తుంది తప్ప ప్రయోజనం ఉండనే ఉండదు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అది కూడా కనీవిని ఎరుగనంత భారీ మెజార్టీతో గెలిచింది. కొత్త ప్రభుత్వం పనులు మొదలు పెట్టడానికి సమయం పడుతుంది. ఆ పనితీరును అంచనా వేయడానికి కొన్ని నెలలైనా ఆగాల్సిందే. ఎన్డీఏ కూటమిచ్చిన హామీలు ఎలా అమలవుతాయో వేచి చూడాలి తప్ప ఓడిపోయిన మొదటి వారానికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే దానివల్ల ప్రజలకు మరింత దూరమైపోతారు. ఒక పార్టీని, ఒక వ్యక్తిని వెలివేసేంతగా జనం తీర్పిచ్చారంటే ఆ తీర్పును విశ్లేషించుకోవడం, తప్పులు తెలుసుకోవడం, సరిదిద్దుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు చేయాల్సిన పని. అది వదిలేసి ప్రజల అధికారం కట్టబెట్టిన పార్టీ సంగతి చూస్తామనడం సబబు కాదు. ఈ విషయం వైసీపీ నేతలు గుర్తించాలి, గుర్తెరగాలి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం